కొన్ని వందల వేల సార్లు టీవీలో టెలికాస్ట్ అయినా యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వచ్చినా అతడు థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం మహేష్ బాబు అభిమానులు మామూలుగా ఎదురు చూడడం లేదు. ఆగస్టు 9 తన పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా అతడు ఒక కొత్త ప్రయోగం చేస్తోంది. మామూలుగా కొత్త సినిమాల ఓఎస్టీ ఒరిజినల్ సౌండ్ ట్రాక్లు థియేటర్ రిలీజ్ అయ్యాక యూట్యూబ్ ఇతర మ్యూజిక్ ప్లాట్ఫామ్ లో విడుదల చేస్తారు. కొన్నిసార్లు ఇవి చాలా లేట్ అవుతాయి. ఎందుకంటే ఇదేదో తేలిగ్గా ప్రింట్ నుంచి సౌండ్ తీసుకుని వదిలేది కాదు. సంగీత దర్శకుడు మళ్ళీ కూర్చుని మిక్సింగ్ కు సంబంధించిన పనులు చూసుకోవాలి, క్రాస్ చెక్ చేయాలి. డాకు మహారాజ్ సినిమా లేట్ కావడానికి కారణం ఇదే. ఇప్పుడు అతడు సినిమా ఓఎస్టీని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. డైలాగులు లేకుండా కేవలం మణిశర్మ బీజిఎం ఆడియోలో ఆస్వాదించవచ్చు. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాకు ఇలా చేయడం కొత్తే. అతడు సౌండ్ ట్రాక్ సుమారుగా 50 నిమిషాలు ఉంటుంది. పార్థు పాత్ర పరిచయం దగ్గర నుంచి నాజర్ ఇంటికి వెళ్ళాక జరిగే సంఘటనల వరకు సీన్స్ కు తగ్గట్టుగా మణిశర్మ గొప్ప స్కోర్ ఇచ్చారు. చూడకుండా వినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కనుక సక్సెస్ అయితే ఇతర పాత సినిమాల రీ రిలీజ్ టైంలోనూ ఈ తరహా ఓఎస్టీలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.